హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళి పాలు తీసుకురా, ఎవరు వచ్చారో చూడు, నేను ఎక్కడికి వెళ్ళను లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ హంగ్రీ, ఐఎమ్ నాట్ హంగ్రీ అని చెప్పాలి. అలాగే గ్యాస్ అయిపోయింది అని చెప్పడానికి ద గ్యాస్ ఈజ్ ఓవర్, ద గ్యాస్ ఈజ్ ఓవర్ అంటే గ్యాస్ అయిపోయింది అని. అలాగే ఎవరు వచ్చారో చూడు అని పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు లుక్ హూ హ్యాస్ కమ్, లుక్ హూ హ్యాస్ కమ్. అలాగే అన్నం తినడానికి రా అని చెప్పడానికి కమ్ టు ఈట్ ఫుడ్, కమ్ టు ఈట్ ఫుడ్ అంటే అన్నం తినడానికి రా అని. అలాగే వెళ్ళి పాలు తీసుకురా అని చెప్పడానికి గో అండ్ గెట్ మిల్క్, గో అండ్ గెట్ మిల్క్ అని చెప్పాలి. అలాగే ఇల్లు ఉడువు అని చెప్పడానికి స్వీప్ ద హౌస్, స్వీప్ ద హౌస్ అంటే ఇల్లు ఉడువు అని. అలాగే నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పడానికి ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని. అలాగే నాకు మీతో కొంచెం పని ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ అని చెప్పాలి. అలాగే బట్టలు ఉతుకు అని చెప్పడానికి వాష్ ద క్లాత్స్, వాష్ ద క్లాత్స్ అని చెప్పాలి. అలాగే ఇది ఒక పుకారు మాత్రమే అని చెప్తూ ఉంటాం కదా, ఇట్స్ ఓన్లీ ఏ రూమర్, ఇట్స్ ఓన్లీ ఏ రూమర్ అంటే అదొక పుకారు మాత్రమే అని. అలాగే ఇంకెవరైనా అడుగు, ఇంకెవరినైనా అడుగు అని చెప్పడానికి ఆస్క్ సమ్వన్ ఎల్స్, ఆస్క్ సమ్వన్ ఎల్స్ అంటే ఇంకెవరైనా అడుగు అని. అలాగే అందరూ బయటికి వెళ్ళారు అని చెప్పడానికి ఎవ్రీవన్ హ్యాస్ గాన్ అవుట్, ఎవ్రీవన్ హ్యాస్ గాన్ అవుట్ అంటే అందరూ బయటికి వెళ్ళారు. అలాగే నాకు ఆకలిగా లేదు, ఐఎమ్ నాట్ హంగ్రీ, ఐఎమ్ నాట్ హంగ్రీ. అలాగే నా బ్యాగ్ ఎక్కడుంది అని అడుగుతుంటాం కదా, వెర్ ఈజ్ మై బ్యాగ్, వెర్ ఈజ్ మై బ్యాగ్. చూసారు కదా, తరచుగా ఇంట్లో ఈ సెంటెన్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. మీరు కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.